నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ 4th సెమిస్టరు మరియు 6th సెమిస్టర్కు సంబంధించినటువంటి రెగ్యులరు, బ్యాక్లాగ్, రీఅడ్మిషన్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ టైం టేబుల్స్ చూద్దాం. అట్లాగే 2nd సెమిస్టర్కు సంబంధించినటువంటి రీఅడ్మిషన్ మరియు బ్యాక్లాగ్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ టైం టేబుల్స్ని చూద్దాం. నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఇంకా 2nd సెమిస్టర్కు సంబంధించినటువంటి ఏదైతే రెగ్యులర్ ఎగ్జామ్ టైం టేబుల్ అనేటటువంటిది రాలేదు. మేబీ ఇదే టైం షెడ్యూల్లోనన్నా రావచ్చు, కొంత లేట్ అయ్యన్నా రావచ్చు డేట్స్ అనేటటువంటివి. ఇదివరకే మనకు 1, 3, 5 సెమిస్టర్కు సంబంధించి 2020 నుంచి 24, 25 బ్యాచ్ వాళ్ళకు ఉండేటటువంటి అందరికీ కూడా రెగ్యులర్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ 1, 3, 5 వాళ్ళకు వచ్చింది. ఇప్పుడేమో 4th సెమిస్టర్ మరియు 6th సెమిస్టర్కు సంబంధించి రెగ్యులర్ బ్యాక్లాగ్ మరియు 2nd సెమిస్టర్కు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ రావడం జరిగింది. ఇక్కడ ఓవరాల్ మొత్తం టాపిక్లో 2020లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళ నుంచి 2025 ఇప్పటి వరకు అన్ని సెమిస్టర్ల ఎగ్జామినేషన్ టైం టేబుల్స్ రావడం జరిగింది. ఒక్క 2nd సెమిస్టర్కు సంబంధించినటువంటి రెగ్యులర్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేటటువంటిది రాలేదు. మేబీ నేను ఈ వీడియో చేస్తున్న ఈ టైంలో అయితే రాలేదు, రేపైనా రావచ్చు, లేదంటే 1 వీక్లోనైనా రావచ్చు. కొంచెం ఎక్కువ ఎగ్జామ్స్ ఒకటేసారి పెడుతుండ్రు, అది కాక బ్యాక్లాగ్ ఎగ్జామ్ 2nd సెమిస్టర్ది కూడా పెడుతుండ్రు. కాకపోతే ఇన్ని ఎగ్జామ్ల మధ్య టైం టేబుల్ షెడ్యూల్ కాలేకపోవచ్చు, సిలబస్ పోర్షన్ అనేటటువంటిది యూనివర్సిటీ గైడ్లైన్స్ కింద అవ్వలేకపోవచ్చు. సో ఈ ఎగ్జామ్ నడుస్తున్నప్పుడే టైం టేబుల్ అనేటటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఒక 1-10 డేస్లో అది కూడా తెలిసిపోతుంది. చూడండి, ఏదైతే 1, 3, 5 సెమ్ ఏదైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళకు నెక్స్ట్ మంత్ 3rd, 4th వరకు ఎగ్జామ్స్ అనేటటువంటివి అయిపోతాయి. ఈ ఎగ్జామ్స్ అనేటటువంటివి BA, BCom, BSc వాళ్ళకు నెక్స్ట్ మంత్ April 8 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఎవరికైతే లాంగ్వేజ్ లేనటువంటి ఆనర్స్ గ్రూప్స్ ఉంటాయో వాళ్ళకు April 9 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. సో 6th సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ ఎగ్జామ్ రీఅడ్మిషన్కు సంబంధించినటువంటిది చూడండి, ఇక్కడ 2020 బ్యాచ్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. 6th సెమిస్టర్కు సంబంధించి చూడండి, ఏదైతే మార్నింగ్ 9 AM ఎగ్జామ్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. 9:30 AM to 12:30 PM వరకు ఎగ్జామ్స్ అనేటటువంటివి ఉంటుంది. 8 రోజు ఇంగ్లీషు, అట్లాగే 10 రోజు సెకండ్ లాంగ్వేజ్ మరియు 15 రోజు కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ కంట్రోల్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ టు, ఈ విధంగా థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ GST, ఫైనాన్షియల్ డిసిజన్ మేకింగ్ అనేటటువంటిది, ఇంటర్నేషనల్ ఆడిటింగ్ అనేటటువంటిది చూడండి ప్రతి సబ్జెక్టుకు సంబంధించి. ఇక్కడ అట్లాగే 6th సెమిస్టర్కు సంబంధించినటువంటి BCom ఆనర్స్ కూడా చూసుకోవచ్చు. ఇంగ్లీష్ ఏమో 8 నుంచి ఉండడం జరిగింది. నెక్స్ట్ చూడండి, 4th సెమిస్టర్ది చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ ఉండడం జరుగుతుంది. మార్నింగ్ ఏమో 6th సెమిస్టర్ వాళ్ళకు, ఆఫ్టర్నూన్ ఏమో 4th సెమిస్టర్ వాళ్ళకు. వీళ్ళకు కూడా కొత్త సిలబస్, పాత సిలబస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో నా దగ్గర అన్ని రకాల వీడియోలు కూడా అన్ని సెమిస్టర్ల అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోలు మ్యాక్సిమం ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక 6th సెమిస్టర్ ఇంగ్లీష్ లెసన్స్ అనేటటువంటివి డ్రాఫ్టింగ్లో ఉన్నాయి. ఎగ్జామ్స్కి ఒక 1 వీక్ ఉందన్న టైంలో రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. చూడండి, మిగిలిన అన్నీ కూడా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇది BCom వాళ్ళకు సంబంధించినటువంటి PDF. మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా చూడవచ్చు. తర్వాత BA, BSc వాళ్ళవి చూద్దాం. ఇది BA వాళ్ళకి సంబంధించినటువంటిది చూడొచ్చు. ఇక్కడ 1st సెమిస్టర్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ చూడండి ఏ విధంగా ఉందంటే 9 నుంచి ఉండడం జరిగింది. 9 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది సెమిస్టర్కు సంబంధించి చూసుకోవచ్చు. అట్లాగే ఏదైతే 2nd సెమిస్టర్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ చూడండి నెక్స్ట్ మంత్ 9 నుంచి ఉండడం జరిగింది. అట్లాగే 4th సెమిస్టర్ది చూసుకోవచ్చు 8 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇది ఆఫ్టర్నూన్ ఉంటుంది 4th సెమ్ అని గుర్తుంచుకోండి. 6th సెమ్ మార్నింగ్ ఉంటుంది. ఇక్కడ 6th సెమ్ చూడండి 8 నుంచి స్టార్ట్ కావడం జరిగిందనమాట. BSW కూడా చూడండి 9 నుంచి స్టార్ట్ అయ్యి 24 వరకు ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ BSW బ్యాక్లాగ్ రీఅడ్మిషన్కు సంబంధించినవి మాత్రమే ఉన్నాయి. రెగ్యులర్ బ్యాక్లాగ్ అన్ని సెమిస్టర్లే వచ్చినాయి ఆల్మోస్ట్. ఒక 2nd సెమిస్టర్ రెగ్యులర్ మాత్రం రాలేదు. BSc వాళ్ళది కూడా చూసుకోవచ్చు మీరు. 6th సెమిస్టర్కు సంబంధించి 9:30 to 12:30 PM, 9:30 AM to 12:30 PM 8 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది.
మే 17 వరకు ఉండడం, అంటే మే 7 వరకు ఉండడం జరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ చూసుకుంటే బీఎస్సీకి సంబంధించి 4th సెమిస్టర్కి చూసుకుంటే 8 నుంచి స్టార్ట్ అయ్యి అట్లాగే మీకు ఎప్పటి వరకు 14 వరకు, మే 14 వరకు ఉండడం జరుగుతుందన్నమాట. ఇప్పటికే ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు చూసుకోవచ్చు, ఎడ్సెట్కు నోటిఫికేషన్లు కూడా రావడం జరిగింది. మీరు ఎవరైనా బీఈడీ చేసేటట్లుంటే నేను వాళ్ళకు కూడా గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నేను కూడా బీఈడీ చేస్తున్నా కాబట్టి. నెక్స్ట్ ఐసెట్, పీజీ సెట్ దీనికి సంబంధించినటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ వస్తాయో వాటన్నిటినీ నా ఛానల్ ఫాలో అవ్వండి. నేను వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అక్కడ నుంచి తెలుసుకొని మీరు మంచి కోర్సుల్లోకి ప్రిపేర్ అయ్యే విధంగా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఇది బీబీఏ వాళ్ళకి సంబంధించినటువంటిది చూసుకోవచ్చు. మీరు నెక్స్ట్ మంత్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లాగే బీబీఏ బిజినెస్ అనలైటిక్స్కి సంబంధించినటువంటిది సెకండ్ సెమిస్టర్. ఇక్కడ బ్యాక్లాగ్ అనే మెన్షన్ చేసిండ్రు చూసుకోవచ్చు, రెగ్యులర్ అని మెన్షన్ చేయలేరు. అట్లాగే బీబీఏ వాళ్ళకి సంబంధించినటువంటి 4th సెమిస్టరు, అట్లాగే బీబీఏ వాళ్ళకి సంబంధించినటువంటి 6th సెమిస్టరు, 1st సెమిస్టరు, అట్లాగే 2nd సెమిస్టర్. ఓవరాల్గా ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి 1st సెమిస్టరు, 2nd సెమిస్టర్ ఏమో బ్యాక్లాగ్ ఎగ్జామ్స్, 4th సెమిస్టరు, 6th సెమిస్టర్ ఏమో రెగ్యులర్ ఎగ్జామ్స్ అనేటటువంటివి రిలీజ్ కావడం జరిగింది. సో ఇది ఈ వీడియోకి సంబంధించి అన్ని పీడిఎఫ్లు నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, మీరు అక్కడ నుంచి తీసుకొని చదువుకోండి. ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకట్రాములు. మీకు ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. కొంచెం లేట్ అయినా సరే 1-2 రోజుల్లో మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. చాలామంది మెసేజ్ కోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి రిప్లై ఖచ్చితంగా ఇస్తా, వెయిట్ చేయాలి. సో ఇది ఈ వీడియోకి సంబంధించి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.